హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణీత్ విత్ నేచర్. ఓకే, ఏంటి ఆంధ్ర మంచి ప్లేస్ తీసుకొచ్చినావు? ఈరోజు ప్లేస్ బ్రహ్మాండంగా ఉంది. అసలు సూపర్ లొకేషన్. చిరుజల్లు పడుతుంది, చుట్టూ వాటర్, మన మధ్యలో ఉన్నాము. ప్లస్ బ్యాక్ సైడ్ కొండ. ఇది ఒక ఐలాండ్ లా ఉంది. అంతే ఒక ఐలాండ్ చుట్టూ వాటర్ చూడు. మనకి ఎలా ఉన్నాయి వాటర్ అంతా, చుట్టూ వాటర్ ఉన్నాయి, ఉండుగా ఉంది వాటర్. సో మనం ఇలా ఈ వాటర్ లో మనం క్యాంపింగ్ చేస్తాం. క్యాంపింగ్ అందులో మనము క్యాంపింగ్ చేసి చాలా రోజులు లేదు. మనం అప్పుడెప్పుడు స్టార్టింగ్ లో చేసాం, క్యాంపింగ్ చేసాము. మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది, క్యాంపింగ్ చాలా గ్యాప్ వచ్చింది. సో నాకేంటంటే ఈ రోజు పొద్దున్నే ఈ వాతావరణం చూస్తే అనిపించింది మన క్యాంపింగ్ చేసి ఎలా ఉంటుంది. సో ఈరోజు మనం క్యాంపింగ్ వీడియో చేస్తాం. సో ఇవాళ మనకు క్యాంపింగ్ వీడియో. ఓకే నాగేంద్ర, చాలా రోజులు అయింది కదా, ఏదాం క్యాంపింగ్. క్యాంప్ ఫైర్, కాఫీ, వేడివేడిగా చల్ల వాతావరణంలో ఎన్ని రకాలు ఉన్నాయంటావు? అబ్బా. ఓకే ఫ్రెండ్స్, రెడీనా? రెడీ. ఎట్లా ఫ్రెండ్స్, క్యాంపింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటది, చాలా కష్టంగా ఉంటుంది. క్యాంప్ వేసినాక మాత్రం బాగుంటది, వ్యూ బాగుంటది. గాలి హెవీగా వస్తుంది, కష్టం. గాలి చాలా వస్తుంది, గాలి మెల్లిగా వాన పడుతుంది, సేమ్ టైంలో గాలి కూడా వస్తుంది. చుట్టూ ఓపెన్ ప్లేస్, కొండ కాబట్టి కొద్దిగా రిస్క్. క్యాంప్ అయ్యాక చాలా రోజులు అయింది, అందువల్ల కొంచెం మర్చిపోతాం ఎట్లా అని. మర్చిపోయా, గాలికి ఇబ్బంది అంతే. ఓకే, ఇటు సైడ్ అది గాలి ఎక్కువ పెట్టడం వల్ల కొంచెం క్యాంప్ వేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, క్యాంప్ రెడీ అయిపోయింది. మనం ఈ లోపల కాఫీకి రెడీ చేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఓకే క్యాంప్ రెడీ అయిపోయింది. క్యాంప్ రెడీ. చల్ల కాఫీ తాగేసి హీట్ గా వాతావరణానికి చేద్దాం, కాఫీ చేద్దాం. అయిపోయి రెడీ. ఓకే రెడీ. మన చిన్న స్టవ్ ఫ్రెండ్స్ ఇదే. ఏనా కాఫీ రెడీనా? రెడీ. నా పాలు పలిగిపోయినాయి, బ్లాక్ కాఫీ చేసిన. బ్లాక్ కాఫీ చాలే, పాలు పగిలిపోయినాయి. ఓకే, చికెన్ రెడీనా? చేదుకుంది కొద్దిగా, కానీ క్లైమేట్ సరిపోయింది. క్లైమేట్ సూపర్ ఉంది, వేడి వేడిగా. ఆంధ్ర ఏంటి నెక్స్ట్? ఏం లేదు, బాగుంది లొకేషన్. బాగుంది, విజువల్ అంత బాగుంటే చూడడానికి కళ్ళకి. ఎంత మనం వర్క్ బిజీలోనే జస్ట్ వారం ఒక రోజు ఇట్లా, అదే వారం లేకుంటే నెలకు ఒక కుదరకుంటే సరదాకి వచ్చి ఒక రోజు స్పెండ్ చేయాలి. అప్పుడు మనకు మైండ్ ఫ్రెష్ అవుతుంది, బాడీ రిఫ్రెష్ అవుతుంది. ఓకే, ఏంటి మరి ఓన్లీ కాఫీ అయినావు, మళ్ళీ లివర్ తెచ్చినావు? హఠాట్గా ఏదైనా హఠాట్గానా సర్ప్రైజ్ చేసినావే నన్ను? కాఫీ అయినా అనుకున్నా ఇవాళ. లేదు లేదు, వేడివేడిగా. ఇది వాళ్ళ కాఫీతో క్లోజ్ చేస్తాడు, ఉందా లేదా అనుకున్నా నేను. లేదు, వేడివేడిగా లివర్ ఫ్రై చేసుకున్నా. అదే వేడివేడిగా లివర్ ఫ్రై బాగుంటుంది. లివర్ ఫ్రై
అంటే మనము ఒకసారి మనం చేసినా గుర్తుందో లేదు నీకు. చికెన్ ఫ్రై మటన్ ఫ్రై కానీ లివర్ ఫ్రై మనం చేసినా గుర్తుందో లివర్ ఫ్రై చేసినాం మనం. ఎక్కడ కాల్చినాము? రాతిగుండకాయలు రెండే అంతే మిక్సింగ్ అంతే అంతా మిక్సింగ్ తిన్నాం వేడి వేడిగా. కొద్దిగా లివర్ బాయిల్ అయితే బాగా ఉడికేసి మనకు టేస్టీగా ఉంటుంది. కాదురా చంద్ర, నీకు ఈ ప్లేస్ చూసి ఏమనిపిస్తుంది? కరెక్ట్గా ఆలోచించు. మనం స్టార్టింగ్ లో గండికోట డ్యామ్ దగ్గర కోట పోయినా గండికోట. అవునవును జిల్లాలో టాప్ లొకేషన్. అవునవును గుర్తుంది. అది గ్రాండ్ కెనాన్ అంటారు సమేత అని ఆస్ట్రేలియాలో తప్ప మళ్ళీ ఎక్కడ ఉందంట. ఓకే అవునవును. ఆయన వెనకాల బ్యాక్ సైడ్ గండికోట డ్యామ్ ఉంది చూడు. మా డ్యామ్ లో మనం వీడియో చేసినాం, మనం క్యాంపింగ్ చేసినాం. సేమ్ అలాగే ఉంది చూడు. ఇది సేమ్ అలాగే చుట్టూ కొండలు పక్కన వాటరు. అదే అది పెద్ద డ్యాము, అది పెద్ద ప్లేస్. ఇది చిన్నది కానీ ఈక్వల్ టు అలాగే కనబడుతుంది నాకు కూడా. బ్యాక్గ్రౌండ్ కొండ సేమ్ అలాగే ఉంది. మేము ఇలాగే సేమ్ లొకేషన్ అది డ్యామ్ లో చేసాం మేము. చుట్టూ గడ్డి ఇలాగే మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం అంతా కొండలు. అసలు చాలా బాగుంటది క్యాంపింగ్. ఒకసారి చూడండి, నేను ఈ వీడియో లాస్ట్ లో దాని లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. అసలు చాలా బాగుంటది వీడియో. వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్స్ వీడియో. అసలు ఆ లొకేషన్ ఆ రోజు ఇలాగే సేమ్ కొద్దిగా క్లౌడింగ్ ఉంది, వర్షం పడుతుంది. సూపర్ వీడియో ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, లాస్ట్ లో లింక్ ఇస్తాను నేను. కష్టపడి బురదలో దిగి చాలా చేసాం, దానికి చాలా బాగుంటది వీడియో. అది ఇక్కడ అంత కష్టపడలేదు కానీ సేమ్ అలాగే ఉంది. ఇది కూడా సేమ్ లొకేషన్ అలాగే ఉంది. మనం అలా ప్లేస్ వెళ్ళామంటే ఏమిటంటే మనకు చుట్టుపక్కల ఈ సౌండ్ అలా ఏమి ఉండవు. శాంతంగా పక్షుల శబ్దాలు, నీటి శబ్దాలు, గాలి, ఓన్లీ ఇవే ఉంటాయి అక్కడంతా. అదే వేరే దేశంలో అనిపిస్తుంది ఆ కొంచెం ప్లేస్ అక్కడ. అవునవును, చాలా బాగుంది. ఓకే, రెడీ అయిందా? ఓకే, రెడీ అయిపోయింది. 10 minutes లో అయిపోతుందా? కొద్ది ఫ్రై కావాలా? ఓకే ఫ్రెండ్స్, 5 minutes లో డీప్ ఫ్రై చేసేసుకున్నాం. మంచి చేసుకొని వేడి వేడి చేస్తున్నాడు. వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ. అవును, వర్షం పడుతుంది పోతుంది. అంతే, వర్షాకాలం అంతే. జూలైలో తుఫాను వస్తే మనం ఇక్కడే ఉంటాము. కాసేపు ఉండి తినేసి వెళ్ళిపోదాంలే. అంతేలే. వర్షం పడుతుంది. అయిపోయిందా లేదా? అయిపోయింది. తినేయడమేనా? టేస్ట్ చేస్తావా? తినమే ఇంకా టేస్ట్ చేయడమేంది, డైరెక్ట్. సరే, ఓకే, డైరెక్ట్ పెద్ద రాయడం. ఓకే, అయిపోయింది. రెడీ. దానికి అయిపోయిందబ్బా, వర్షంలో అయిపోయింది. ఫ్రై వేడిగా ఉంది, పెద్దగా పడుతుంది వర్షం. కానీ టేస్ట్ చేసి మనం లోపలికి వెళ్దాం. రేపు లోపలికి వెళ్దామని ఉంది మనకి. లేదు, కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన వేడి లివర్ ఫ్రై రెడీ. కాలుతుంది కొద్దిగా కానీ వేడిగా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. బా సింపుల్గా ఎంత టేస్ట్ ఎలా చేస్తున్నాను అందరా. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అసలు వర్షానికి వేడిగా ఎంత అంటే బా, ఏ నాన్న వచ్చినా ఎర్రగడ్డ అనేది, నిమ్మకాయ అనేది ఉంటేనే చూడండి. బా సూపర్. చాలా సింపుల్గా చేసిందయ్యా. కారం పొడి మసాలా సింపుల్గా వేసిండు. 5 నిమిషాలు తయారు చేసిండు. ఎంత టేస్ట్ ఉంది తెలుసా? ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది వాళ్ళ వంటకము. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి మంచి బెస్ట్ ప్లేస్ వెళ్ళినప్పుడు లివర్ ఫ్రై ట్రై చేయండి. అతి తక్కువ టైంలో అయిపోయే వంటకం ఏదైనా ఉంటే ఇదే. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. జస్ట్ ఆ 10 minutes అలా అయిపోతుంది. సింపుల్గా వేడిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మీరు కూడా మీ ఫ్రెండ్స్తో సరదాగా ఒక నెలకో లేకపోతే ఒక 2 months కన్నా సరే సరదాగా క్యాంప్ వేసుకోండి. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. చాలా బెస్ట్ మెమరీస్ ఉంటాయి. చాలా అసలు ఈరోజు మాకు ఈ వాతావరణంలో వేడి తింటే అంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూడండి. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.